ఇది ఆజ్ఞ, బైబిల్లో ఉన్న ఆజ్ఞ ఇది. ఇట్లా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఈ అన్నిటినీ ఇతను బాగా తెలిసినవాడు అనుకుంటా శాస్త్రి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అసలు ఇవన్నీ వీటన్నిటిలో ముఖ్యమైనది ఏదయ్యా అది చెప్పు నాకు అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే అక్కడ రాసిన మాట, మన దేవుడు అద్వితీయమైన దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నీవు నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో, దేంతో చెప్పండి, పూర్ణ హృదయముతో. రెండవది పూర్ణ ఆత్మతో. మూడవది పూర్ణ వివేకముతో. నాలుగవది పూర్ణ బలముతో ఏం చేయాలంట, ప్రేమించాలి. ఏం చేయాలి, ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే ఒక విధానంలో కాదు, మొత్తం ఎన్ని 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 భాగాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి హృదయం, రెండవది ఆత్మ, మూడవది వివేకం, నాలుగవది బలం. 4 మార్గాల్లో దేవుణ్ణి ప్రేమించాలంట. ఒక మార్గం కాదు.